ఫార్ములా ఈలో ఈకార్ఎస్ స్కామ్ లో క్విడ్ ప్రోకో అంటూ చూస్తున్నాం. గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల విరాళం. 2022లో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపు. తర్వాత 2 నెలలకే పుట్టినటువంటి కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ గ్రీన్ కో సంస్థ డైరెక్టర్లతోనే ఏర్పాటు. దాంతోనే ఫార్ములా ఈ ఒప్పందం. ఏపీ తమిళనాడులో గ్రీన్ కో భారీ ప్రాజెక్టులు, హైదరాబాద్లో పుట్టి దేశమంతా విస్తరణ. దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల విలువ 1,00,000 కోట్లు. హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కిన. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు. ఈ నెల 22న కేసీఆర్ విచారణ. 23-24 తేదీలో హరీష్ రావు ఈటల కూడా 15న జస్టిస్ హైదరాబాద్ కు జస్టిస్ పినాకి చంద్రఘోష్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందులో చాలా విషయాల్లో ఏంటంటే ఈ కాళేశ్వరం కమిషన్ కేసులో ఈటల అనే పేరు కూడా వస్తుంది. మరి ఆయన కూడా విచారించే అవకాశం ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని మాట్లాడే ముందు ఈ ఫార్ములా ఈలో క్విడ్ ప్రోకో ఏం జరిగిందో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫార్ములా ఈ కార్ల రేస్ నిర్వహణ రూపంలో గ్రీన్ కో ఎనర్జీస్ కంపెనీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పరస్పర లబ్ధి క్విడ్ ప్రోకో జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు నిర్వహిస్తున్నటువంటి ఆ సంస్థ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందే లక్ష్యంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్రానికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిందని అంచనా వేస్తున్నాయి. సొంతంగా అనుబంధ సంస్థల ద్వారా అధికారికంగానే ఎన్నికల బాండ్ల రూపంలో ఈ సంస్థ 41 కోట్లు విరాళాలు ఆ పార్టీకి అందేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 2022 ఏప్రిల్ 8న ఒకే రోజు 31 కోట్లు, అక్టోబర్ 10న మరో 10 కోట్లు గ్రీన్ కో అనుబంధ సంస్థలు కలిపి చెల్లించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. విరాళాలు అందేసిన 2 నెలల్లోనే గ్రీన్ కో డైరెక్టర్లైన అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి కలిసి రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం అప్పటికప్పుడు ఏస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని గుర్తు చేస్తున్నాయి. సో ఆ తర్వాత అదే సంస్థతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ల రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గ్రీన్ కో ఎనర్జీస్తో పాటు దాని అనుబంధ కంపెనీలు గ్రీన్ కో సోలార్ పవర్, గ్రీన్ కో ఇవన్నీ కంపెనీల పేరు చెప్తా ఉన్నారు. సో ఇచ్చిన సంస్థలు ఉన్నాయి, చాలా కంపెనీ లిస్ట్ అంతా కూడా ఉంది. సో ఒక్క సంస్థ నుంచి 1 కోటి నుంచి 4 కోట్ల వరకు బీఆర్ఎస్ విరాళాలు ఇచ్చాయి. సో గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల ద్వారా విరాళాలుగా ఇచ్చినటువంటి 41 కోట్లకు ప్రతిఫలంగానే గ్రీన్ కో డైరెక్టర్లు ప్రారంభించినటువంటి ఏస్ నెక్స్ట్ జెన్స్ కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022లో బీఆర్ఎస్కు బాండ్లు అందిన తర్వాతే 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరిగిందని గుర్తు చేస్తున్నాయి. గ్రీన్ కో బాహుబలి సంస్థ అబ్బా గ్రీన్ కో ఎనర్జీస్ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా 2000 సంవత్సరంలో ఏర్పడింది. చాలా తక్కువ కాలంలోనే భారీ కంపెనీగా ఎదిగింది. అటు వ్యాపార వర్గాల్లో ఇటు రాజకీయ సినీ ప్రముఖుల్లో గ్రీన్ కో సుపరిచితమైనటువంటి పేరు. చలమలశెట్టి అనిల్ గ్రీన్ కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సోదరుడు సునీల్ అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు నిర్వహించారు. వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా పైకి అనిల్ కనిపించినా కంపెనీకి కావాల్సిన అండదండలు రాజకీయ పార్టీల నుంచి సమకూర్చేది సునీలేనని సమాచారం. సునీల్ అన్ని రాజకీయ పార్టీలకు సన్నిహితుడే. సునీల్ కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం నుంచి, 2019లో టీడీపీ నుంచి, 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారట. 3 సార్లు ఓడిపోయారట పాపం. సో 3 సార్లు 3 పార్టీల నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన అసలు లక్ష్యం నిలవరింది. రాజకీయ సంబంధాలు ఆయనకి వ్యాపార విస్తరణకు ఉపయోగపడ్డాయని అంటారు. గ్రీన్ కో ద్వారా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 25,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. అనుబంధ సంస్థలు వివిధ రాష్ట్రాలు దక్కించుకున్న ప్రాజెక్టులన్నీ కలిపితే సంస్థ పనులు 1,00,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్తో పాటు 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి భారీ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహిస్తుంది. తమిళనాడులో ఏకంగా 33,000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాలు పెట్టేందుకు ఆ సంస్థ అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1680 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్లాంట్ నిర్మిస్తుంది. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సన్నిహిత సంబంధాల గ్రీన్ కో దేశమంతా విస్తరించిన రాష్ట్రంలో మాత్రం విస్తరించలేకపోయింది. అంటే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో విస్తరిస్తే ఈరోజు పెద్ద ఎత్తున తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, విదేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ ప్రాజెక్టులు అక్కడ వాళ్ళకే ఇక్కడ ప్రాజెక్టులు ఇచ్చి ఇక్కడ వాళ్ళకి అక్కడ ప్రాజెక్టులు ఇప్పించుకోవడం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందుకే గ్రీన్ కో అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆదాయ వనరుగా మనం చెప్పొచ్చు, ఖర్చు పెట్టేగా మనం క్లియర్గా చెప్పొచ్చు. సో గ్రీన్ కో క్విడ్ ప్రోకో రాజకీయాల గురించి మనందరం కూడా స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే గ్రీన్ కో ద్వారానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గ్రీన్ కో యొక్క అన్ని తతంగాలంతా బయటపడితే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఈకార్ఎస్ స్కామ్ లో క్విడ్ ప్రోకో అంటూ చూస్తున్నాం. గ్రీన్ కో నుంచి
బీఆర్ఎస్కు 41 కోట్ల విరాళం 2022లో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపు తర్వాత 2 నెలలకే పుట్టినటువంటి కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ గ్రీన్కో సంస్థ డైరెక్టర్లతోనే ఏర్పాటు దాంతోనే ఫార్ములా ఈ ఒప్పందం ఏపీ తమిళనాడులో గ్రీన్కో భారీ ప్రాజెక్టులు హైదరాబాద్లో పుట్టి దేశమంతా విస్తరణ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల విలువ 1,00,000 కోట్లు హైకోర్టులో కేటీఆర్కు ఊరట దక్కిన ఆయన వేసిన క్వాష్ పిటిషన్పై నేడు తీర్పు ఈ నెల 22న కేసీఆర్ విచారణ 23-24 తేదీలో హరీష్ రావు ఈటల కూడా 15న జస్టిస్ హైదరాబాద్కు జస్టిస్ పినాకి చంద్రఘోష్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందులో చాలా విషయాల్లో ఏంటంటే ఈ కాళేశ్వరం కమిషన్ కేసులో ఈటల అనే పేరు కూడా వస్తుంది. మరి ఆయన కూడా విచారించే అవకాశం ఉంది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని మాట్లాడే ముందు ఈ ఫార్ములా ఈలో క్విడ్ ప్రోకో ఏం జరిగిందో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫార్ములా ఈ కార్ల రేస్ నిర్వహణ రూపంలో గ్రీన్కో ఎనర్జీస్ కంపెనీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పరస్పర లబ్ధి క్విడ్ ప్రోకో జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు నిర్వహిస్తున్నటువంటి ఆ సంస్థ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందే లక్ష్యంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిందని అంచనా వేస్తున్నాయి. సొంతంగా అనుబంధ సంస్థల ద్వారా అధికారికంగానే ఎన్నికల బాండ్ల రూపంలో ఈ సంస్థ 41 కోట్లు విరాళాలు ఆ పార్టీకి అందేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 2022 ఏప్రిల్ 8న ఒకే రోజు 31 కోట్లు అక్టోబర్ 10న మరో 10 కోట్లు గ్రీన్కో అనుబంధ సంస్థలు కలిపి చెల్లించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. విరాళాలు అందేసిన 2 నెలల్లోనే గ్రీన్కో డైరెక్టర్లైన అనిల్ చలమలశెట్టి మహేష్ కొల్లి కలిసి రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం అప్పటికప్పుడు ఏస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని గుర్తు చేస్తున్నాయి. సో ఆ తర్వాత అదే సంస్థతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ల రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గ్రీన్కో ఎనర్జీస్తో పాటు దాని అనుబంధ కంపెనీలు గ్రీన్కో సోలార్ పవర్ గ్రీన్కో ఇవన్నీ కంపెనీల పేరు చెప్తా ఉన్నారు. సో ఇచ్చిన సంస్థలు ఉన్నాయి చాలా కంపెనీ లిస్ట్ అంతా కూడా ఉంది. సో ఒక్క సంస్థ నుంచి 1 కోటి నుంచి 4 కోట్ల వరకు బీఆర్ఎస్ విరాళాలు ఇచ్చాయి. సో గ్రీన్కో దాని అనుబంధ సంస్థల ద్వారా విరాళాలుగా ఇచ్చినటువంటి 41 కోట్లకు ప్రతిఫలంగానే గ్రీన్కో డైరెక్టర్ ప్రారంభించినటువంటి ఏస్ నెక్స్ట్ జెన్స్ కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022లో బీఆర్ఎస్కు బాండ్లు అందిన తర్వాతే 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరిగిందని గుర్తు చేస్తున్నాయి. గ్రీన్కో బాహుబలి సంస్థ అబ్బా గ్రీన్కో ఎనర్జీస్ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా 2000 సంవత్సరంలో ఏర్పడింది. చాలా తక్కువ కాలంలోనే భారీ కంపెనీగా ఎదిగింది. అటు వ్యాపార వర్గాల్లో ఇటు రాజకీయ సినీ ప్రముఖుల్లో గ్రీన్కో సుపరిచితమైనటువంటి పేరు. చలమలశెట్టి అనిల్ గ్రీన్కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సోదరుడు సునీల్ అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు నిర్వహించారు. వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా పైకి అనిల్ కనిపించినా కంపెనీకి కావాల్సిన అండదండలు రాజకీయ పార్టీల నుంచి సమకూర్చేది సునీలేనని సమాచారం. సునీల్ అన్ని రాజకీయ పార్టీలకు సన్నిహితుడే. సునీల్ కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం నుంచి 2019లో టీడీపీ నుంచి 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారట. 3 సార్లు ఓడిపోయారట పాపం. సో 3 సార్లు 3 పార్టీల నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన అసలు లక్ష్యం నిలవరింది. రాజకీయ సంబంధాలు ఆయనకి వ్యాపార విస్తరణకు ఉపయోగపడ్డాయని అంటారు. గ్రీన్కో ద్వారా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 25,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. అనుబంధ సంస్థలు వివిధ రాష్ట్రాలు దక్కించుకున్న ప్రాజెక్టులన్నీ కలిపితే సంస్థ పనులు 1,00,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్తో పాటు 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి భారీ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహిస్తుంది.